సికింద్రాబాద్ శివాలెత్తుతోంది. బోనాల ఉత్సవాలతో సందడిగా మారింది. శివసత్తులు పోతరాజుల విన్యాసాలతో కలకలలాడుతోంది. ధూమ్ధామ్ నృత్యాలతో హోరెత్తుతోంది. సీఎం సహా వీఐపీలు ఒకవైపు, సాధారణ భక్తులు, శివసత్తులు, జోగినీలు మరోవైపు అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మంత్రులు ఇప్పటికే చాలా మంది అక్కడికి వెళ్లారు, దర్శించుకున్నారు. శివసత్తుల నృత్యాలతో అక్కడ అంగరంగ వైభవంగా బోనాల పండుగ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు, బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలకు ప్రత్యేకత ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక గుర్తింపు. ఈ బోనాల జాతరకి కేవలం తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇప్పటికే మంత్రులు కూడా అక్కడికి వెళ్లారు, దర్శించుకున్నారు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిని ప్రముఖులు దర్శించుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మంత్రులు అక్కడికి చేరుకున్నారు. వీఐపీలు కూడా చాలా మంది అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అయితే బోనాలను సమర్పించడమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం అక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఉజ్జయిని మహంకాళి బోనాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఇది దశాబ్దాల కాలంగా ఉంది. శతాబ్దాల కాలం నుంచి కూడా ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాలకు ప్రత్యేకత ఉన్నప్పటికీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు మాత్రం మరింత ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. చాలా అంటే ప్లెజెంట్గా ఉండటంతో భక్తులు కూడా అక్కడ వేల సంఖ్యలో అక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు, బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం తరపున బోనాన్ని సమర్పించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పలువురు ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. దానికి తగ్గట్టే అక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే బోనాలు సమర్పించే భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. వీఐపీలకు ఒకవైపు, వివిఐపీలకు ఒకవైపు, అలాగే బోనం తీసుకుని వెళ్తున్న వాళ్ళకు కూడా మరోవైపు లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే షాడో టీమ్స్ కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే జంట నగరాల్లో జరిగే బోనాల పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. చాలామంది కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించడం అనేది సంప్రదాయం. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుంది అని కూడా భావిస్తూ ఉంటారు భక్తులు. దానికి తగ్గట్టే అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. బోనం అంటే భోజనంగా మనము భావించవచ్చు. అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. ఇంటికి వచ్చిన ఆడపడుచుగా కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఈ సంప్రదాయం కొన్ని శతాబ్దాల కాలంగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఉజ్జయిని మహంకాళికి అయితే ప్రత్యేకత ఉంది. ఇక్కడికి అందరూ కూడా అంటే చాలామంది ప్రముఖులు కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే మంత్రులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున బోనాన్ని సమర్పించారు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇంకా కూడా అక్కడ కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం ఒక్క రోజుకి సంబంధించిన మనం ఉత్సవంగా చెప్పుకునే వీల్లేదు. ఎందుకంటే వారం పాటు కూడా అక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం సికింద్రాబాద్ అమ్మవారి దగ్గర ఉత్సవాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంధ్య అందిస్తారు. సంధ్య. రైట్ సుమిత్ర, మనం చూస్తున్నాము లష్కర్ బోనాల సందడి ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణంలో కనిపిస్తూ ఉంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తూ ఉన్నారు. అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. బోనాన్ని తల మీద పెట్టుకొని ఆడపడుచులు అమ్మవారి యొక్క క్యూ లైన్లో వారికి సపరేట్గా ఏర్పాటు కూడా చేశారు. ఆ క్యూ లైన్లలో లోపలికి ప్రవేశిస్తూ ఉన్నారు. బోనం తీసుకొచ్చేటువంటి మహిళలకు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్, అదేవిధంగా అమ్మవారిని సాధారణంగా దర్శించుకునేటువంటి వారికి ఒక క్యూ లైన్ కూడా
ఏర్పాటు చేశారు. మొత్తంగా మనం చూస్తే ఇక్కడ ఉజ్జయిని అమ్మవారి బోనాలు అనేది ఇక్కడ ఫస్ట్ టైం స్టార్ట్ అయ్యాయని చెప్పి కూడా ఆలయ అర్చకులకు మనం వివరించడం కూడా జరిగింది. ఈ లష్కర్ బోనాలు ఇక్కడ మొదలైన తర్వాత ఆ తర్వాత మిగతా ఆలయాలకు కూడా అక్కడ ఈ సంస్కృతి అనేది వెళ్ళింది. పైగా అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఉంటారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ అమ్మవారు కాళికామాత అంశతో ఉంటారు. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయినిలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో 9వదైనటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం కూడా జరిగింది. ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించినట్లయితే అమ్మ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా తెలంగాణ ప్రాంత వాసులు ఎంతగానో నమ్ముతూ ఉంటారు. అందులో భాగంగానే దశాబ్దాల కాలంగా అమ్మవారికి ఇక్కడ ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ జరిగిందో అప్పటి నుంచే కూడా ఇక్కడ బోనాల పండుగను చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూస్తే సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటేనే బోనాలకు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి వారు. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకొని బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత మొక్కులు తీర్చుకోవడానికి కూడా మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటారు. అలా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చేటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయని కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ మొత్తం రాష్ట్ర చుట్టుపక్కల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. పైగా తెలంగాణలోనే మనం చూడొచ్చు ఆషాఢ మాసంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఈ పూజలు అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొత్తం 16 రోజుల పాటు ఈ నవరాత్రులు అనేవి చేస్తూ ఉంటారు. బోనాల పండుగ ఆషాఢ మాసంలో గురు ఆదివారాల్లో బోనం సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆదివారం ప్రముఖంగా వచ్చి బోనాలను సమర్పిస్తూ ఉంటారు చాలా మంది భక్తులు కూడా. అయితే మనం చూస్తే ఆశ్వయుజ మాసం అనేది అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు. కానీ మొత్తంగా మన హిందూ సంప్రదాయాలలో అమ్మవారికి ఆశ్వయుజ మాసం ఎంతైతే ప్రీతికరమైందో తెలంగాణలో ఆషాఢ మాసం కూడా అమ్మవారికి అంత ప్రీతికరమైనదిగా భావిస్తూ ఉంటారు. మరో విధంగా మనం చూసినట్లయితే ఆషాఢ మాసంలో ఆడపడుచులు ఇంటికి వస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన ఆడపడుచులాగా ఇక్కడ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. సో మనం చూస్తూ ఉన్నాము పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి బోనం అనేటువంటి భోజనాన్ని తీసుకువచ్చి పెడుతూ ఉంటారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అన్నం బెల్లంతో కలిపినటువంటి బోనాన్ని లేదా అన్నం పెరుగుతో కలిపినటువంటి బోనాన్ని భక్తి శ్రద్ధలతో తీసుకుని వస్తూ ఉంటారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ మొత్తం లష్కర్ ప్రాంతం అంతా కూడా ఆ అమ్మవారి నామస్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బోనం తీసుకొచ్చేటువంటి భక్తులందరూ కూడా అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా సీసీ కెమెరాలు, పోలీస్ ప్రొటెక్షన్ మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పొద్దున్న నుంచి కూడా విఐపీలు, వివిఐపీలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నారు. అయితే వారి దర్శనం వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈసారి గతంలో జరిగినటువంటి అవాంఛనీయ ఘటనలు రిపీట్ కాకుండా ఏర్పాట్లు అనేవి పకడ్బందీగా చేశారు. మార్నింగ్ 3 o'clockకి మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చి తొలి బోనాన్ని సమర్పించారు. అప్పటి నుంచి కూడా భక్తులు వచ్చి పెద్ద సంఖ్యలో బోనాన్ని సమర్పించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ రోజు రేపు ఈ 2 రోజులు కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈ బోనాలు అనేది కన్నుల పండుగగా జరుగుతుంది. రేపు రంగం కార్యక్రమం ఉంటుంది. భవిష్యవాణి ఇక్కడ చెప్పడం అనేది కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ కార్యక్రమానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడికైతే పెద్ద సంఖ్యలో చిన్న పెద్ద మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు తమ పైన ఉండాలని చెప్పి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ వస్తున్నారు. ఆ బోనం తీసుకొచ్చేటువంటి ఆ పాత్రని కూడా పసుపు కుంకుమలతో దాన్నంతా అలంకరించి వేప మండలతో అదేవిధంగా అఖండ దీపాన్ని పెట్టుకొని తలపైన పెట్టుకొని వారి ఇంటి దగ్గర నుంచి కూడా అమ్మవారికి వచ్చి ఈ బోనాన్ని సమర్పించి ఆ కొంచెం సమర్పించిన నైవేద్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా కనుక జరిగినట్లయితే సకల శుభాలు తమకు కలుగుతాయని చెప్పి భక్తులు భావిస్తూ ఉంటారు. మొత్తంగా మనం చూస్తే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణం అంతా కూడా మహంకాళి అమ్మవారి నామస్మరణతో మారుమోగుతోంది. ఆలయం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. విద్యుత్ దీప కాంతులు అదేవిధంగా తోరణాలు మొత్తం పుష్పాలతో ఈ ఆలయ ప్రాంగణం మొత్తాన్ని కూడా నింపేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తే ఈ ఆషాఢ మాసంలో చేసేటువంటి ఈ బోనాలతోనే తెలంగాణ ఒక ప్రత్యేకమైనటువంటి పేరుగాంచింది. మిగిలిన మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చేసేటువంటి పూజలు కావచ్చు అవన్నీ ఒక ఎత్తు అయితే తెలంగాణలో ఉండేటువంటి మనసులతో మమేకమైనటువంటి
ఈ బోనాలు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, ఇలాంటి పండుగలతో తెలంగాణ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగా కూడా అమ్మకు ఒక్కసారిగా బోనం సమర్పించి మొక్కు తీర్చుకోవడానికి కూడా అక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. మొత్తం అయితే మొత్తం ఉజ్జయిని ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా నెలకొని ఉన్నాయి. ఓవరాల్ గా మనం చూసినట్లయితే భక్తుల తాకిడైతే మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. రేపు రంగం కార్యక్రమాన్ని కూడా అంతే పకడ్బందీగా నిర్వహించడానికి ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ సంధ్య ఫర్ ద అప్డేట్స్.